హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూటీస్ డైరీ. సో నా ప్రీవియస్ వ్లాగ్ వచ్చేసి పేరెంట్స్ విజిట్ వ్లాగ్ అప్లోడ్ చేశాను. సో హోప్ మీ అందరికి ఆ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఆ వ్లాగ్ కంటిన్యూయేషన్ ఈ వ్లాగ్ అనమాట. సో పేరెంట్స్ ఇంటికి వచ్చిన తర్వాత సో అక్కడ లగేజ్ అవన్నీ మూవ్ చేసేసుకున్నాము అండ్ అక్కడ నుంచి వాళ్ళందరినీ తీసుకొని ఎన్సీకి రావడం జరిగింది. ఇక్కడ గృహప్రవేశం అయ్యే వరకు కొత్త ఇంటికి వెళ్ళకూడదు కాబట్టి సో ఆ 3-4 days గ్యాప్ ఉండే గృహప్రవేశం కంటే ముందు మాకు. సో అక్కడ నియర్ బై ఎయిర్బిఎన్బి తీసుకున్నాం అనమాట మేమందరం స్టే చేయడానికి. అండ్ ఇది ఎయిర్బిఎన్బి వచ్చేసి మాకు కొత్త ఇంటికి ఆల్మోస్ట్ ఒక 20 minutes అవే ఉండే. సో చాలా బెటరే అనిపించింది, ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా వెహికల్సే కాబట్టి పెద్ద దూరం అనిపించలేదు మాకు. సో ఇక్కడ నుంచి ఇంకా 3-4 days మేమందరం ఇదే ఎయిర్బిఎన్బిలో ఉన్నాం. అండ్ దెన్ ఫ్రెండ్స్ వచ్చిన మాకు గృహప్రవేశం టైంకి అందరు ఉంటారు కాబట్టి సో అందరికి కూడా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నాం అనమాట. అండ్ ఇది ఆ ఎయిర్బిఎన్బి టూర్. సో మీరు కూడా చూస్తారని చెప్పి నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్లో నేను ఏమేమి చూపించాలి అనుకుంటున్నానంటే గృహప్రవేశంకి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఏమేమి తీసుకొచ్చాను, ఎలా డెకరేషన్ చేశాను, ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి, ఆ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్, ఇవన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్కడి నుంచి తెప్పించాను, ఎలా ప్లాన్ చేసుకున్నాను అన్నీ కూడా ఈ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అండ్ ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యూటీస్ డైరీ. సో ఇప్పటిదాకా చూసిందంతా కూడా ఎయిర్బిఎన్బి హోమ్ టూర్. సో మేము ముందు రోజు నైటే వచ్చాము ఎయిర్బిఎన్బికి. సో నెక్స్ట్ డే కొంచెం టైర్డ్ ఉండే, సో చాలా జర్నీ చేసి వచ్చాము. అండ్ వాళ్ళు కూడా కంటిన్యూస్గా జర్నీ అయిపోయిందని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకొని లంచ్ అలా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అలా కొత్త ఇల్లు చూపిద్దాము పేరెంట్స్కి అని చెప్పి వాళ్ళని తీసుకొని కొత్త ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. మబ్బులో 4 అవుతుంది. సూపర్ ఉంది. అరే సెటప్ వచ్చింది ఈ టేబుల్. వావ్. సో డైరెక్ట్గా వాళ్ళు కూడా ఇల్లు చూసేశారు. వీఆర్ లైక్ సో హ్యాపీ. ఇన్ని రోజుల నుంచి మేము వచ్చిన ప్రతిసారి వాళ్ళకి వీడియో కాల్స్ చేసి చూపించడము, వీడియో కాల్స్లో కన్స్ట్రక్షన్ అవుతుంటే చూపించడమే, కానీ వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇదే ఫస్ట్ టైం కాబట్టి సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండే. లైక్ దే వర్ లైక్ సో హ్యాపీ. అండ్ ఇల్లు కూడా చాలా 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 బాగుందని చెప్పారు. అండ్ ఇక్కడ మా మమ్మీకి పెద్ద కన్సర్న్, పాపం కూతురికి ఇంకా ఎక్స్ట్రా పని అయిపోయిందని చెప్పి, ఎందుకంటే కిచెన్ మొత్తం కూడా వైట్ అండ్ వైట్ చూస్ చేసుకున్నారు. సో చాలా పని ఉంటుందేమో, చాలా మెయింటెనెన్స్ ఉంటుందేమో అని చెప్పి. బట్ దట్స్ ట్రూ, ఎందుకంటే మన ఇండియన్ స్టైల్ కుకింగ్కి ఆబ్వియస్గా చాలా మెయింటెనెన్సే అవసరము. మనం వైట్ క్యాబినెట్స్, వైట్ మార్బుల్ చూస్ చేసుకున్నామంటే. కాకపోతే ఇక్కడ మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు కలర్స్లో. సో బ్లాక్, బ్రౌన్ అండ్ వైట్ మాత్రమే. సో వైట్ ఏంటంటే కొంచెం స్పేషియస్గా కనిపిస్తుంది ఇల్లు అన్న ఉద్దేశంతో తీసుకున్నాము. కాకపోతే మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువే మా మమ్మీ చెప్పినట్టు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి పనోళ్ళు ఉండరు కదా, మీరే చేసుకోవాలి మొత్తము, అన్ని క్లీనింగ్ అంతా మీకే పడుతుంది. అండ్ వైట్ అండ్ వైట్ అంటే ఇంకా ఎక్కువ పని ఉంటుంది, కొంచెం మరకబడినా కూడా మీరే క్లీన్ చేసుకోవాలి అని చెప్పి అంటుండే. బట్ ఇంకా ఆప్షన్ లేకుండే మాకు కూడా. సో వైట్ తప్ప ఇంకొక కలర్ చూస్ చేసుకోవడానికి. సో బట్ దట్స్ ఫైన్, ఎందుకంటే ఇంకా మన ఇల్లు అనుకున్నప్పుడు కొంచెం కష్టపడాల్సిందే. సో మా మమ్మీ అన్నట్టు పాపం మా మమ్మీ ఉన్న రోజులైతే క్లీనింగ్ మీదనే పడింది. వంట చేస్తున్నా, ఏం చేస్తున్నా వెంటనే క్లీన్ చేసుకురావడము, బండలు కడగడము, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్యాబినెట్స్ క్లీన్ చేయడము మొత్తం మా మమ్మీయే చూసుకొని ఉండే అనమాట.
నెక్స్ట్ హౌస్ వార్మింగ్ అంటే పెద్ద థింగ్ వచ్చేసి డెకార్. సో డెకార్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాజ్ మనకి వీడియోస్కి కానివ్వండి, ఫొటోస్కి కానివ్వండి, మనకి ఏదైనా మంచి కనిపించాలి అని అంటే డెకరేషనే చాలా మ్యాటర్స్. సో నేనైతే ప్రతి ఒక్క ఐటమ్ కూడా నేను ఇండియా నుంచి తెప్పించుకున్నవే. కాకపోతే కొన్ని మాత్రం నేను ఇక్కడ అమెజాన్లో పెట్టుకున్నాను. నేను అవి ఏంటో కూడా మీకు చెప్తాను. కాకపోతే నేను ఫస్ట్ ఒక థీమ్ అనుకున్నాను అనమాట. నాకు ఈ థీమ్ ఇలా కావాలి అని చెప్పి నేను కొన్ని పిక్చర్స్ చూసుకొని, సో అలా ఒక ఐడియా తెచ్చుకొని దాని ప్రకారం నాకు ఏమేమి ఐటమ్స్ కావాలి అని చెప్పి నేను లిస్ట్ రాసుకొని నేను అవి తెప్పించుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ స్టాండ్ ఏదైతే కనిపిస్తుందో మీకు, ఆ బ్లాక్ స్టాండ్ అండ్ వెనుక కనిపిస్తున్న ఆ వైట్ ఫ్లవర్స్, అవి నేను ఇక్కడ అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను. అండ్ పైన పింక్ హ్యాంగింగ్స్ ఏవైతే వేస్తున్నానో సో అవి నేను ఇండియా నుంచి తెప్పించుకోవడమే జరిగింది. సో ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ నేను ఏదైతే అనుకున్నానో యాక్చువల్గా 24 పీసెస్ ఆర్డర్ పెట్టాను అనమాట నేను. సో అది సరిపోతుందేమో అని అనుకున్నాను, కానీ నేను తీసుకున్న స్టాండ్కి నేను పెట్టిన ఫ్లవర్స్కి నాకు అది సరిపోలేదు. సో సైడ్స్కి చాలా గ్యాప్ వచ్చేస్తుంది అండ్ కింద హైట్ కూడా చాలా కిందికి అనిపించింది అనమాట. సో దాన్ని మళ్ళీ నేను కవర్ చేయడానికి ఇక్కడ హోమ్ డిపోకి వెళ్ళి 2 సైడ్స్కి నేను కర్టెన్ తీసుకున్నాను. అండ్ కింద దేవుణ్ణి పెట్టేది దాని ప్రకారం నేను హైట్ చూసుకొని దాన్ని కొంచెం హైట్ లేపి అలా నేను అడ్జస్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో నాకు ఈ వైట్ ఫ్లవర్స్ ఏవైతే అరేంజ్ చేస్తున్నానో సో నాకు అదే చాలా పెద్ద పని. సో ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చింది టైంకి కాబట్టి సో తన హెల్ప్ తీసుకొని నేను ఫస్ట్ డే అయితే ఇది మొత్తము కట్టాను. ఇది ఏంటంటే 24 పీసెస్ ఈ ఫ్లవర్ సెట్ ఏదైతే ఉందో అవన్నీ సింగిల్గా వస్తాయన్నమాట. సో వాటిని మనము అటాచ్ చేసుకోవాలి. సో అలా అటాచ్ చేసుకొని నేను మళ్ళీ దాన్ని జిప్ టైస్తోని నేను టై చేసుకోవాలన్నమాట. సో అలా ఒక షీట్ లాగా అది వచ్చిన తర్వాత నేను దాన్ని మళ్ళీ జిప్ టైస్తోని నేను హ్యాంగ్ చేయాలన్నమాట మన స్టాండ్ కి. ఇది చాలా పెద్ద పని, అంత ఈజీ అనుకున్నాను కానీ బట్ ఇట్స్ నాట్ ఈజీ. నేను ఒక రోజులో చేసేస్తా డెకరేషన్ అనుకున్నాను, బట్ నా వల్ల అయితే కాలేదు. సో ఫస్ట్ అయితే దీని మీదనే ప్రయోగం స్టార్ట్ అయింది అనమాట. సో ఇది ఫస్ట్ సెట్ అవ్వాలి అని చెప్పి సో ఇలా సైడ్ కి గ్యాప్ వచ్చేసరికి నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టినా నాకు 1 డేలో ఏది రాదు, ఒకటే రోజు గ్యాప్ ఉంది నేను డెకరేషన్ చేసుకోవడానికి అని చెప్పి. కాకపోతే ఇక్కడ అందరు సజెషన్ ఇచ్చింది ఏంటంటే లైక్ సైడ్స్ కి కర్టెన్స్ వేసుకుందాము అని చెప్పి. సో వాల్మార్ట్ కి వెళ్ళి కర్టెన్స్ అవన్నీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామిది ఏదైతే ఉందో నేను అది కూడా ఇండియా నుంచే తెప్పించుకున్నాను. సో ఇలా లిస్ట్ చాలా నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. సో దీనికి మాత్రం నేను స్పెషల్గా థ్యాంక్ చేయాల్సింది మాత్రం మా అక్కకి. బికాజ్ నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ చెప్పడము లిస్ట్ రాసి ఇస్తాను, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మనకి లాస్ట్ మూమెంట్లో ఇది కావాలి అది కావాలి అని అనిపిస్తుంది కదా. సో అట్లా ఎన్నిసార్లు చెప్పినా మా అక్క చాలా ఓపికతోని, పాపం చిన్న బేబీ ఉన్నా సరే తనని ఇంట్లో వదిలేసి స్కూటీ వేసుకొని ఒక్కతే వెళ్ళి అన్ని షాపింగ్ చేసుకొని వచ్చి మమ్మీ వాళ్ళకి ఇచ్చి లగేజ్ ప్యాక్ చేసుకొని మమ్మీ వాళ్ళు తీసుకొని వచ్చారు. సో మా మమ్మీ వాళ్ళకి ఆల్మోస్ట్ 4 సూట్ కేసెస్ ఉంటే అందులో 2.5 మొత్తం నా డెకరేషన్కి రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధించిన ఐటమ్సే ఉన్నాయన్నమాట. సో వాళ్ళు మోస్ట్లీ ఒక 1 బ్యాగ్లో వాళ్ళ లగేజ్ తెచ్చుకొని ఉంటారు, వాళ్ళ బట్టలు. సో అంత హార్డ్ వర్క్ అయితే అయింది. సో నాకు అందుకే మా అక్కకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ తనంత ఓపికతోని అన్ని ఐటమ్స్ అక్కడ నుంచి పంపించగలిగింది కాబట్టే నేను ఇక్కడ ఈ డెకరేషన్ ఈ ఫంక్షన్ ఇదంతా కూడా ఎంత బాగా అయిందని నేను చెప్తాను. సో ఫైనల్ అవుట్పుట్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎంత బాగా వచ్చాయి ప్రతి ఒక్కటి అని కూడా. నేను కిచెన్లో పెద్దగా థీమ్ అంటూ ఏం అనుకోలేదు. బికాజ్ ఆవులు ఈ లోటస్ ఏదైతే థీమ్ మనం జనరల్గా ప్రతి ఒక్క హౌస్ వార్మింగ్కి చూస్తున్నాము సో అవే చిన్నవి తీసుకున్నాను. పెద్దగా హ్యాంగింగ్స్ కూడా తీసుకోవాలని లేకుండే, బికాజ్ మొత్తం వైట్ ఉంటుంది కాబట్టి మధ్యలో పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో నాకు చిన్నగా అలా స్టిక్ చేయాలనిపించి నేను వాటికి మాత్రమే తీసుకుని స్టిక్ చేశాను. అండ్ ఓవెన్ పైన ఏదైతే మనకి చిన్న క్యాబినెట్ ఉందో అక్కడ చిన్న వినాయకుడిది పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వినాయకుడిని తీసుకున్నాను, అది స్టిక్ చేశాను అనమాట. సో ఇవన్నీ కూడా ఇండియాలో బేగం బజార్ నుంచి తీసుకొని వచ్చినవి. నేను ఏవి కూడా ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి ఏది ఆర్డర్ పెట్టలేదు. సో ప్రతి ఒక్కటి కూడా మా అక్క వెళ్ళి డైరెక్ట్ మేము షాప్లోనే కొనుక్కొని తీసుకొచ్చుకున్నాము. అండ్ కిచెన్ ఐలాండ్ మీద వచ్చేసి ఒక వినాయకుడు అండ్ కొండపల్లి బొమ్మలు, హౌస్ వార్మింగ్ది నాకు ఒక బొమ్మ అండ్ సన్నాయి వాయిస్తున్నట్టు కొండపల్లి బొమ్మలు ఉండే, అవి నాకు చాలా క్యూట్ అనిపించి అవి ఆర్డర్
ఆర్డర్ పెట్టుకున్నాను నేను ఇండియాలో అమెజాన్లో, అది కూడా లాస్ట్ మూమెంట్లో అనమాట. సో అవి నేను ఇక్కడ ఐలాండ్ మీద అరేంజ్ చేసుకొని ఉన్నాను. సో ఇవి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇక్కడ కిచెన్లో ఇలా అరేంజ్ చేసుకున్నవే. సో పెద్దగా నేను కిచెన్లో ఎక్కువ డెకరేషన్ అంటూ ఏమనుకోలేదు. అండ్ నెక్స్ట్ డే రజిత వాళ్ళు, శ్రవంతి వాళ్ళు అందరు వచ్చారనమాట. సో ఇంకా నెక్స్ట్ డే గృహప్రవేశం అనగా ఇది ముందు రోజు. సో ఇది వచ్చేసి నేను దేవుళ్ళని పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట. సో ఇది నేను ఇక్కడ అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను. సో ఇది ఏంటంటే నార్మల్గా మనం ప్లాన్స్ అవన్నీ పెట్టుకోవడానికి అని చెప్పి అమెజాన్లో చూపించారు. బట్ ఇలా 3 స్టెప్స్ ఉంటే నాకు బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ 3 స్టెప్స్ది ఆర్డర్ పెట్టుకొని, మీరు వెనుక బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా ఏదైతే గ్రీన్ అండ్ రెడ్ కార్పెట్ వేసానో, సో ఆ రెడ్ కార్పెట్ కింద ఉంది ఈ బ్లాక్ స్టాండ్ అనమాట. సో దాని మీద నేను దేవుళ్ళని ఆర్గనైజ్ చేయాలి అనేది నా ప్లాన్. అండ్ గ్రీన్ అండ్ రెడ్ కార్పెట్స్ అవి వెల్వెట్వి. సో అవి కూడా నేను ఇండియా నుంచే తెప్పించుకున్నాను. సో నాకు గృహప్రవేశంలో చాలా బాగా నచ్చింది ఏంటి అంటే రిటర్న్ గిఫ్ట్స్. సో నాకైతే రిటర్న్ గిఫ్ట్స్ చాలా బాగా ఇవ్వాలి, అందరికీ గుర్తుండిపోవాలి అన్నట్టు నేను ప్లాన్ చేసుకున్నాను. సో మా మమ్మీని అయితే ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క సిల్వర్ షాప్ తిప్పి ఇచ్చుంటాను. సో నాకు చాలా నచ్చాలి, నచ్చింది తీసుకోవాలి, యూనిక్ ఉండాలి అని చెప్పి. సో ఫైనల్గా నాకు ఈ వెంకటేశ్వర స్వామిది ఈ నామాలది చాలా బాగా నచ్చింది. బికాజ్ దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అయినా కూడా సో సిల్వర్ ఐటమ్, అది కూడా వెండిది కాబట్టి సో నాకు ఈచ్ ఆల్మోస్ట్ ఒక 1000 పైననే పడింది. ఒక 50 పీసెస్ అలా బల్క్గా ఒకరి దగ్గరే నేను ఆర్డర్ ఇచ్చి చేయించామన్నమాట అది. సో ఈ సిల్వర్ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్ మాత్రం మా మమ్మీకే ఇవ్వాలి క్రెడిట్. పాపం ప్రతి ఒక్క షాప్ కూడా తిరిగి నాకు వీడియో కాల్స్ చేసి నాకు నచ్చింది తీసుకోవడము, ఇవన్నీ మా మమ్మీ కష్టార్జితం అని చెప్పాలి రిటర్న్ గిఫ్ట్స్ మాత్రం. సో బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా అన్నారు సో గిఫ్ట్ చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పి. సో ఈ విషయంలో క్రెడిట్ మాత్రం మా మమ్మీకే ఇవ్వాలి. సో ఇది వచ్చేసి వెంకటేశ్వర నామాలు అనమాట. సో ఇది ఎక్కడ అంటే ఏదైతే ఇందాక మనం వైట్ బ్యాక్గ్రౌండ్ని సెటప్ చేసుకున్నామో సో దాని మీద ఈ రెడ్ కాంబినేషన్తోని నామాలు మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇది నేను అనుకున్న థీమ్. సో ఇది కూడా నేను ఇండియా నుంచే తెప్పించుకున్నాను. అది నార్మల్గా ఏంటంటే కొన్ని ప్లేసెస్లో మనకి అలా ఫ్లవర్స్ అటాచ్ చేసి ఇస్తారు. కాకపోతే మా అక్క పాపం చాలా తిరిగింది కానీ మాకు అట్లా కనిపించలేదు. సో ఇది కూడా బాగానే ఉంది కదా అని చెప్పి సో ఇదేం విరగదు అని చెప్పారనమాట. సో థర్మాకోల్ ఏం కాదు, అంత ఈజీగా బ్రేక్ అవ్వదు అని. సో డ్యామేజ్ కూడా ఏం అవ్వలేదు అంత లగేజ్లో వచ్చినా కూడా. సో దానికి ఫ్లవర్స్ నేను సెపరేట్గా తీసుకున్నాము. అది కూడా పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో నేను తీసుకున్నాను అనమాట. సో చుట్టూ రెడ్ వచ్చేసి మధ్యలో పింక్ ఫ్లవర్స్ అటాచ్ చేసాము ఇట్లా గ్లూతోని. కొంచెం సైడ్ కావాలి. ఇప్పుడు జస్ట్ అట్లా పెట్టి డబుల్ టైప్ పెట్టాలి. బాగుంది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. సో అవి గ్లూతోని స్టిక్ చేసుకుంటే మనకి ఫైనల్గా ఇలా కనిపిస్తుంది అనమాట. సో నేను యాక్చువల్గా మొత్తం రెడ్, వైట్, పింక్ ఇవే కలర్స్ ఎక్కువ యూజ్ చేయాలి అని చెప్పి ఈ థీమ్లోనే వెళ్ళాను. మోస్ట్లీ పింక్ అండ్ వైట్ కాంబినేషన్. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ మాల నాకు చాలా బాగా నచ్చింది. అండ్ గరాజ్కి కూడా నేను ఇదే కాంబినేషన్లో వైట్ అండ్ పింక్ కాంబినేషన్లోనే తెప్పించుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఇండియా నుంచి తెప్పించుకున్నవి. ఇందాక చెప్పినట్టు మా అక్క షాపింగ్ చేసింది. సో ఈ క్రెడిట్ అంతా మా అక్కకి ఇవ్వాలి. అండ్ మాకు కళ్యాణం ఉందని చెప్తే ఆ 2 విగ్రహాలు కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను ఇండియాలో. అండ్ ఇది ఫోటో థీమ్ కోసం జస్ట్ అది కర్టెన్ లాగా సెటప్ చేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ అమెజాన్లోనే నేను తీసుకొని అలా స్టెప్స్కి టై చేసా. సో నాకు అది చాలా బాగా నచ్చింది అండ్ అందరు కూడా చాలా బాగుందన్నారు. అండ్ ఇది ఫైనల్ అవుట్పుట్. అండ్ దీనికైతే స్పెషల్ క్రెడిట్ నాకే చెప్పుకోవాలి. బికాజ్ నేను వెల్కమ్ బోర్డ్ కోసం చాలా వెతికాను, ఇన్స్టా పేజెస్ని రీచ్ అయ్యాను, ప్రతి ఒక్కరు చాలా రేట్ చెప్పారు. బట్ నేను
అంత వర్త్ కాదనుకొని ఓపిక తెచ్చుకొని కూర్చొని ఎడిట్ చేసుకొని ఆ వెల్కమ్ బోర్డు నేనే సెటప్ చేసుకున్నాను. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మన కష్టంతో చేసుకున్నాం కాబట్టి నాకు ఇంకా క్యూట్ అనిపించింది. సో ఇవన్నీ కొండపల్లి బొమ్మలు, వినాయకుడు, ఇవన్నీ కూడా నేను ఇండియా నుంచి తెప్పించుకున్నవే మీకు ఇందాక చెప్పినట్టు. అండ్ బ్యాక్ డోర్కి కూడా నేను ఇలా మాలలు ఇవన్నీ సెటప్ చేసుకున్నాను అనమాట. అండ్ రిటర్న్ బ్యాగ్స్ కూడా నేను ఇండియావే. అండ్ ఇది జస్ట్ ఫొటోస్ దిగడానికి బాగుంటుంది కదా అని చెప్పి నేను అలా సెటప్ చేసుకోవడం జరిగింది. సో నేను డెకరేషన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా నేను వీడియో తీసుకోవాలి, డెకరేట్ చేసేటప్పుడు కూడా నేను అన్ని వీడియోస్ కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ అసలు నాకు టైమే సరిపోలేదు. ఉదయం ఒకవైపు నేను ఒకవైపు డెకరేట్ చేసేటప్పుడు మేము ఆల్మోస్ట్ నైట్ 1 వరకు కొత్తింట్లో ఉండి డెకరేషన్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మాకు 6 o'clockకి గృహప్రవేశం ఉండే. సో ఫ్రెండ్స్ అందరూ ఉండే కాబట్టి ఆ మాత్రం ఫాస్ట్గా అయిపోయాయి అన్నీ, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడం వల్ల. సో ఫైనల్గా ఏదైతే ఏంటి అవుట్పుట్ అయితే బాగా వచ్చిందా లేదా అని అనుకున్నాను నేనైతే. సో అదనమాట సంగతి, డెకరేషన్ సంగతి. అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఏంటంటే నాకు ఉదయ్కి బట్టలు పెడుతున్నారు. సో నేనేంటంటే మేకప్కి ఒక పార్లర్ ఆమెను మాట్లాడుకోవడం జరిగింది. సో దాని ఏంటంటే నాకు శారీ ముందు రోజే ఇవ్వు, సో దట్ నేను శారీ డ్రేప్ అవన్నీ చేసి పెట్టుకుంటాను, బికాజ్ నెక్స్ట్ డే అంత మార్నింగ్ టైం సరిపోదు అని అనిందనమాట. సో అందుకని చెప్పి మా మమ్మీ వాళ్ళు బొట్టు పెట్టేసి ముందు రోజే నాకు ఉదయ్కి బట్టలు ఇచ్చేశారు. సో అవే బట్టలు మేము గృహప్రవేశం రోజు వేసుకుంటున్నాం అనమాట. సో అవి 2 మా మమ్మీ వాళ్ళు తీసుకొని వచ్చినాయి. సో కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా నేను ఎక్కడ తీసుకున్నాను, ఎలా డిజైన్ చేశాను అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో హోప్ మీ అందరికైతే ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూటీస్ డైరీస్ అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. సో సీ యూ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్. సో అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.